చెల్లి చీర మీద కామెంట్ చేసేవాడు, తల్లి మీద కేసేసేవాడు, బాబాయ్ హంతకులను కాపాడేవాడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో పలు అంశాలపైన ఆయన వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి, మరి తన హయాంలో పోలీసులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారని చెప్పి ఇప్పుడు 13 నెలల్లో అసలు ఫ్రెండ్లీ పోలీసులు లేరు అంటూనే ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టీడీపీ సైకోలు, జనసేన సైకోలు అంటూ ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలి, వీటన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి నిన్న యాక్చువల్గా గడిచిన 5 ఏళ్ళు కానివ్వండి, లేదంటే ఎన్నికల ముందు కానివ్వండి, సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అందరూ అంటూ ఉండేవాళ్ళు. టీడీపీ, జనసేన వీళ్ళే కాకుండా ఈవెన్ ప్రజలు కూడా సైకోగానే భావిస్తున్నారని అయితే కొందరు చెప్తూ ఉంటారు. మొన్న ఇటీవల లోకేష్ గారు కూడా అసలు మిమ్మల్ని సైకోలు ఎందుకు అంటారు అని చిన్నపిల్లాడ సైకిల్ని ఏదో తీసుకుని వీరంగం చేస్తే ఆయన కూడా ఆయన్ని ఉద్దేశించి సైకోతత్వం గురించి ట్వీట్ కూడా చేశారు సార్. మొత్తానికి ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్న తనకి ఏదైతే పదం యూజ్ చేస్తారో దాన్నే యూజ్ చేసి టీడీపీ సైకోలు, జనసేన సైకోలు అనడం ఒకెత్తు. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ నా హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, 13 నెలలుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అంటూ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? జగన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే గురించి కాదంబరి జత్వాని చెప్పాలి, లేకపోతే రఘురామకృష్ణరాజు చెప్పాలి, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు చెప్పాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే జగన్ చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురావాలి, చిత్రహింసలు పెట్టాలి, లేకపోతే హంతకులు, లేకపోతే ఆ డోర్ డెలివరీ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ స్వేచ్ఛగా ప్రజల్లోకి వదిలేయాలి. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక లిస్టు చదివాడు. కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు అమాయకులు అన్నాడు. ఆ లిస్టులో మొట్టమొదటి ఎవరి పేరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అమాయకుడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం నేల కేసు కొట్టాడు కదా, ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. సరే, మీరు వెళ్ళి పరామర్శించారు. ఆ రోజు నెల్లూరు జైలు దగ్గర ఏమన్నాడు? ఈవీఎం నేల కేసు కొడితే తప్పేంటి అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు, అతని చేష్టలు, హావభావాలు ఎవరు సైకో? ఆ ఎన్నికల ప్రచారంలో అసలు వాళ్ళు గెలవటానికి కారణం ఒక పాట ఏది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి 94% సీట్లు వచ్చాయి, 54% ఓట్లు వచ్చాయంటే ఏంటి ఆ సాంగ్? సైకో పోవాలి, సైకిల్ రావాలి. అరే, డాన్సులు కూడా వేసేవాళ్ళు దానికి. ఏది అసలు మామూలుగా కాదు. అసలు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా ఇట్టిట్ట అనేవాడు. ఏంటి? సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది అదొక తారక మంత్రం అయిపోయింది. ఏది అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు, అన్ని వర్గాల ప్రజలు. ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నాడు? టీడీపీ సైకోలు, జనసేన సైకోలు అంటే కాపీ క్యాట. వాళ్ళు అన్న మాటలన్నీ మనం కాపీ కొడదామనా? ఏది? రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు, నీకు గుర్తుండే ఉంటుంది. అందుకని ఈయనేమంటున్నారు, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఇదేంటిది? మీరు ఇంకేదన్నా కొత్తది తీసుకురావాలి. ప్రజలు దేన్నైనా మెచ్చుతారు కానీ కాపీ కొడితే మెచ్చరు. ఆయన లోకేష్ రాజారెడ్డి రాజ్యాంగం అన్నాడు కాబట్టి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనండి. ఇప్పుడు వాళ్ళు అసలు జేపీఎస్ అన్నారు, అసలు వీళ్ళు ఐపీఎస్లు కాదు. ఏది? జగన్ పోలీస్ సర్వీస్ అన్నారు. అదా ఫ్రెండ్లీ పోలీసింగ్? జగన్ కోరుకున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఐపీఎస్, జేపీఎస్గా పనిచేయడమా? ఐపీసీ, జేపీసీ అనేవాళ్ళు. ఇండియన్ పీనల్ కోడ్ కాదు ఇక్కడ అమల్లో ఉంది, జగన్ పీనల్ కోడ్ అన్నారు. అంటే జగన్ కోరే ఫ్రెండ్లీ పోలీసింగ్ జేపీసీయా? ఇప్పుడు కాదంబరి జత్వానీని, నీకు అక్కడ ఎవరో నీ ఫ్రెండ్ ఉన్నాడు ముంబైలో, ఆయన మీద ఆమె ఏదో కేసు పెట్టింది. ఆ కేసుని ఎత్తేంచాలంటే ఆమెను కిడ్నాప్ చేసి పట్టుకొస్తారా? ఆమెతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు, ఆర్బీఐ రిటైర్డ్ ఎంప్లాయీ తల్లి, ఆర్మీలో రిటైర్డ్ ఎంప్లాయీ తండ్రి, ముగ్గురిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆ జగ్గయ్యపేట అక్కడ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. చివరికి ఆమె సైకిల్లో ఏంటి ప్యాడ్స్ అడిగితే కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 1 గంటకు వచ్చి విచారిస్తాం. 50 రోజులు వాళ్ళని చిత్రహింసలు జైల్లో పెట్టి ఈ కేసు విత్డ్రా చేసుకున్నామని సంతకం పెడితే అప్పుడు ఈ కేసు ఎత్తేసారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇలా ఉంటుందా? జగన్ చెప్పాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ జగన్ అనేది ఎలా ఉంటుందో RRR చెప్పాలన్నా. రఘురామకృష్ణరాజుని ఆయన పెళ్లి రోజో ఏదో అనుకుంటా, పుట్టినరోజు కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేసి అప్పుడు పట్టుకొచ్చేసి ఆ గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు కొట్టి 3rd డిగ్రీ. ఒకడైతే బండాడంట, ఎవరో బాగా ఒక 100 కిలోలు ఉంటాడంట, అతను గుండెల మీద కూర్చున్నాడంట, ఆయన బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు. హత్యాయత్నం ఆ కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులో అతను A2 ఎవరు, జగన్మోహన్ రెడ్డి, A1 అతను సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు అందరూ ఉన్నారు అందులో కూడా. అంటే రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లో కిడ్నాప్ చేసి గుంటూరు సిఐడి ఆఫీస్కి లాక్కొచ్చి అరికాళ్ళు అసలు మామూలు కొట్టారా లాఠీలతో, బొబ్బలెక్కిపోయి ఆ ఏలు ఇరిగి, అతను చివరికి గుంటూరు సర్టిఫికెట్ ఇవ్వకపోతే హాస్పిటల్లో ఆమె మీద కూడా ఉంది కేసు, ప్రభావత్ అనుకుంటా, హాస్పిటల్ సూపరింటెండెంట్ A5 మిలిటరీ హాస్పిటల్లో చేరాడు. అక్కడిచ్చారు ఆ సర్టిఫికెట్లు. అసలు ఎలా అతను కొట్టారు ఏంటి, ఏ పోలీసింగ్, జగన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుందమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడిన నాటి గురించి కాదు, ఏది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏబీవీ చెప్పాలి. ఏబి వెంకటేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజు ఆయన సస్పెండ్ చేశారు. మళ్ళా ఆయన రిటైర్ అయిపోయిన రోజున జస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మళ్ళా ఆయన్ని తీసుకుని యూనిఫామ్ వేసుకునేలాగా చేశారు. పాపం దానికి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. బొట కన్నీళ్లు రాలే. ఎందుకంటే ఆ యూనిఫామ్ కోసం ఆయన తల్లి ఆ IPS చదువు అనే ఆ కాంక్ష. అంటే అదే ఫ్రెండ్లీ పోలీసింగ్. నిజాయితీ పరుడైనటువంటి పోలీస్ అధికారుల పట్ల నీ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించింది? జగన్ అంటున్న ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఇంకో మాట గుర్తు చేశాడమ్మా, సిద్ధార్థ కౌశల్ గురించి గుర్తు చేశాడు. నిజాయితీ పరుడైన సిద్ధార్థ కౌశల్ రాజీనామా చేసేలా ఒత్తిళ్లకి ప్రభుత్వం గురి చేసిందని అతని ఆవేదన. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయొద్దు అన్నాడు. నా రాజీనామా నా వ్యక్తిగత నిర్ణయం, నా కుటుంబంతో చర్చించి వాళ్ళందరి ఆకాంక్ష మేరకు నేను IIM స్టూడెంట్ని, ఇది IIM విద్యార్థిగా నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. వాళ్ళ IPS కన్నా గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్తున్నాను. ఇది నా వ్యక్తిగతం. నా రాజీనామా మీద తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానంటే స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నువ్వు అతని పేరు ఎత్తుతావా? అంటే ఏంటి? జగన్ దృష్టిలో ఒక చులకన. ఎవరంటే చులకన? జనం అంటే చులకన. నేనేది చెప్పినా వాళ్ళు నమ్ముతారు, పిచ్చోళ్ళు నా వెంటబడి తిరుగుతారు. నేనంటే ఆ సైకోలకి ఇష్టం, ఆ సైకోలు అంటే నాకు ఇష్టం. ఎవరు సైకో? చంద్రబాబు సెడిస్టులను ప్రోత్సహిస్తున్నాడంట. అది అందరూ ఇప్పుడు అదొక చర్చ. ఏది అసలు శాడిజమా సేడిజమా? చివరికి శాడిజాన్ని కూడా సేడిజం ఏడిపిస్తున్నాడు. ఏది సేడిస్ట్ అంటాడు. ఇప్పుడు ఎవరు సేడిస్ట్? నువ్వు నీ భాషలోనే మాట్లాడదావు. ఏది సేడిజం చెప్పు. నీ తల్లిని అడుగు చెప్తారు, లేదు నీ చెల్లెళ్ళని అడుగు. సేడిస్ట్ ఎవరు? సేడిజం ఏది? తల్లిపై కేసేయడం ఏ ఇజం అమ్మా చెప్పు. సేడిజం. అరే చెల్లి ఆస్తి నువ్వు తినేస్తావా? మీ నాన్నేమో 4 బిడ్డలకి సమానంగా ఆస్తి పంచమని మీ నాన్న చెప్పాడని మెమ్మ చెబుతుంటే, కాదు నా చెల్లి కూతుళ్ళు కొడుకు ఇవ్వను, మొత్తం ఆస్తి అంతా నా కూతుళ్ళిద్దరికే ఉండాలి అనేది ఏ ఇజం చెప్పు. జగన్ చెప్పాలా? సేడిజమా? ఏ ఇజము? సునీత, అరే రే నీ బాబాయ్ కూతురు, మీ ఇద్దరు పెళ్ళి ఒకే రోజు అయింది. భారతి జగన్మోహన్ రెడ్డి పెళ్ళైన రోజే అదే వేదిక మీద అసలు శుభలేఖలో ఇద్దరికీ కలిపి ఒకటే శుభలేఖ. ఎవరిది? సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, లేకపోతే భారతి జగన్మోహన్ రెడ్డి. ఇన్వైట్ చేసింది ఎవరు? మీ తాత రాజారెడ్డి. అలాంటి సునీతను ఎంత ఏడిపించారమ్మా. నీ బాబాయిని చంపిన హంతకుల్ని నువ్వు రక్షించటం ఏ ఇజం? దాన్ని చెల్లి మీదకే తోసేయడం ఏ ఇష్టం అంటారు? సేడిస్ట్ అంటారు. అరే చెల్లి చీర మీద కామెంట్ చేయటం సైడిజం కదా? పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళింది నా చెల్లి అన్నావే, సైడిజం అది. ఏది? ఆయన వయసు ఎంత? 74-75 ఏళ్ల వయసు. ఈ అమ్మాయి వయసు ఎంత? చంద్రబాబుని మెప్పించడం కూతురు వయసు అమ్మా.
చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు. తండ్రిలాగా తను వెళ్ళింది, ఇచ్చింది శుభలేఖ అందరికీ, నాయకులకి ఇచ్చింది, అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చింది, సిపిఐ నారాయణకి ఇచ్చింది, అందరికి ఇచ్చింది. అంటే చెల్లి చీర మీద కామెంట్ చేసేవాడు సేడిస్ట్, తల్లి మీద కేసేసేవాడు సేడిస్ట్, బాబాయ్ హంతకులను కాపాడేవాడు సేడిస్ట్. ఇది మనం చెప్పేది కాదు, జనం చెప్పారు. నీకు 151 వద్దయ్యా, 11 చాలు అన్నారు. అయినా నువ్వు సేడిజం వదలటల్లా. ఇక జనం ఏం చేస్తారు? ఆ 11లో 1 కూడా తీసేస్తారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సార్ కూటమి ప్రభుత్వం వేధింపులు తాళలేక ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతున్నారు, లేదంటే వేరే రాష్ట్రానికి బదిలీ వెళ్ళిపోతున్నారు అంటూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో డిఐజీలు, ఐజీలు, ఏఎస్పీలు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా డాన్లు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఎంత తీవ్రమైన అంశం అమ్మ. డిఐజీలు, నీ హయాంలో డిఐజీలు పనిచేయలేదా? అంటే నువ్వు మాఫియా డాన్ అన్నది ఎవరిని? కొల్లి రఘురామరెడ్డినా? ఇప్పుడు నువ్వు ఆయనకి 5 పోస్టులు ఇచ్చావు, సిట్ అధిపతి ఆయనే, లేకపోతే డ్రగ్స్ కంట్రోల్ కూడా అతనికే ఇచ్చావు కదా. అతను అన్నది ఎవరు? ఇప్పుడు నీకు కాపలా కాసి నువ్వు చెప్పిన వాళ్ళందరినీనా? ఇప్పుడు డిఐజీ చేసే కదా. అడిషనల్ డీజీపీ గానో డీజీపీ గానో పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నావా, కాంతిరాణా టాటాని అన్నావా, విశాల్ గున్నీని అన్నావా, రిషాంత్ రెడ్డిని అన్నావా? ఎవరిని అన్నావు మాఫియా డాన్లని? అర్థం కావటల్లా. ఇవాళ పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఖండించింది. నీ ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అలాంటి పోలీసులను ఉద్దేశించి నువ్వు విధంగా మాట్లాడావంటే కలెక్షన్ ఏజెంట్లా? అంటే ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు వసూలు చేసంట పెదబాబు, చిన్నబాబు, ఆ లోకల్ ఎమ్మెల్యే పంచుకుంటున్నారంట. అంటే నువ్వు చేసావా? అవన్నీ నువ్వు చేసావు కాబట్టే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని నువ్వు ఆరోపిస్తున్నావు. అక్కడ అంతకుముందు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ వసూళ్లు జరిగాయి, మనం చూసాం కదా. ఆయన పేరేంటి? కలెక్షన్ రాజ్, కసిరెడ్డి రాజా? కసిరెడ్డి రాజు కలెక్షన్ రాజుగా మరి రోజుకి 2 కోట్లు వసూలు చేశాడంట. ఇతనికే 90% అందిందంట. ఆ 2970 కోట్లు ఏమో జగన్కి వచ్చింది. ఆ ముడుపులు 3113 కోట్లు అని ఇవాళ ఏదో బ్యానర్ ఐటమ్ చదివా. రోజుకు 2 కోట్లు మద్యం, రోజుకి 8 కోట్లు ఇసుక కలెక్షన్స్. అంటే నువ్వు కలెక్షన్లు వసూలు చేసావని నీ కలెక్షన్ కళ్ళతో అందరూ కలెక్షన్లు వసూలు చేశారంటావా? జగన్మోహన్ రెడ్డి లేపి దండించుకోవటం అంటే అదే. ఆయన సైలెంట్గా ఉంటే, ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఓట్లు ఎన్ని పడతాయో. మరి తనకే యూజ్ చేసేటువంటి సైకోపదాన్ని టీడీపీకి, జనసేనకి ఆపాదించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈ డిఐజీలని, ఐజీలను, పోలీసులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో అవి సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.